క్రాంతి నువ్వు మాట్లాడేది తప్పు. ఏం చేసిండు చెప్పండి. బీసీలకు ఆయనతో అయిన సేవ కొద్దిగా చేసిండు కానీ అవేర్నెస్ చేసిండు అనే మాట అబద్ధం. అవేర్నెస్ ఎందుకు చేయలేదు? ఏం చేసిండు? ఏ కష్టం వచ్చినా ఆర్కృష్ణ దగ్గర ఎవరు బీసీలు ఏం మాట్లాడతామండి? ఎవరు పోయిరు? ఎవరికో పిల్లలకు స్కాలర్షిప్ రాకపోతేనో కాలేజ్ సీట్కో ఎవరికో పోతే ఎవరికో చేసిండు కానీ బీసీలకేం మందకృష్ణలాగా 30 ఏండ్లు మాదిగోళ్ళ కొరకు మందకృష్ణ మాదిగ గారు అన్నీ వదిలిపెట్టి ఇవాళ రాష్ట్రంలో నేను అనుకుంటాను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అంత పెద్ద ఉద్యమం చేసి అంత నిలకడతోటి నిబద్ధతతోటి చేసిన నాయకుడు ఎవరు లేరు. మందకృష్ణ నా జాతి కాదు, ఒక దళిత నాయకుడు, ఒక హరిజన నాయకుడు. ఎంత గొప్ప పోరాటం అండి. ఇలా మందకృష్ణ తలుసుకుంటే మందకృష్ణ తలొగ్గితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ ఎమ్మెల్సో ఏ మంత్రో ఏ రాజ్యసభనో ఏ గవర్నరో ఏ కేంద్ర మంత్రో ఇస్తుండ్రి. కానీ మందకృష్ణ మాదిగ గారు ఏ దానికి కూడా నా ముందున్నది అదే, నేను పట్టింది అదే, ఎస్సీ వర్గీకరణనే నా ఆశయం అని పోరాటం చేశాడు. ఇవాళ మందకృష్ణ కీర్తి ప్రతిష్ట ఏ కాడికి ఎదిగిందో తెలుసా? ఇవాళ ఎవరెవ్వరు యూపీలో కూడా నా ఫ్రెండ్స్ ఎవరు చెప్తా ఉంటారు ఎంత తారీఫ్ చేస్తుర్రు ఆయన అంటే. ఇవాళ మందకృష్ణ ఇవాళ కొందరు అంటారు, కొందరు ఏళ్ళు నాకి ఆరం జడగొట్టుకుంటారు అని. ఈ బడుగు నాయకులు ఇప్పటిదాకా పేర్లు చెప్పిన వాళ్ళంతా ఏళ్ళు నాకి ఆరం జడగొట్టుకుంటారు. కానీ మందకృష్ణ అది అట్లా కాదు. ఉపవాసం ఉన్నా ఏ రాజకీయ ప్రలోభాలకు లొంగకుట్ట పోరాటం చేసి ఇవాళ ఎస్సీ వర్గీకరణను సాధించుకుంది. ఆయన చరిత్ర ఇవాళ కాదు, ఈ భూమి బతుకున్న ఈ భూమి ఉన్నన్ని రోజులు ఈ కలియుగం ఉన్నంత వరకు ఆయన తదనంతరం కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మలు ఎట్లా పెడుతున్నామో ప్రతి కూడలిలా రేపు జాతులన్నీ మందకృష్ణ బొమ్మలు కూడా పెట్టే చరిత్రకారుడిగా ఆయన మిగిలిపోతాడు. మందకృష్ణ లెక్క ఉండాలి పోరాటం చేస్తే అంతే అంతే అంతే. కానీ వస్తూనే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య వల్ల నిజంగా బీసీలకు జరిగింది లాభమే లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఆయన ఎవరు చేశారు మరి బీసీలకు లాభం? చేసినోడే లేడు ఇప్పటి వరకు, చేసినోడే లేడు. అంటే కాదన్న నాకు అర్థం కాదు. బీసీలు అందరేమో విచ్ఛిన్నమై ఆ పార్టీ కోలు ఈ పార్టీ కోలు ఇంకో పార్టీలు ఉండి మాదిగొల్లాల కూడా హరిజనులలో కూడా ఒక పార్టీలో లేరు, అన్ని పార్టీలలో. కానీ వర్గీకరణ బీసీల ఆశయం కొరకు ఎవడన్నా పోరాటం చేసిన నాయకుడు లేనే లేడు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ఏ బీసీలకు ఏం కావాలని ఉద్యమం చేసిండు, ఏది పోరాటం చేసిండు? ఇలా మందకృష్ణ గారు కూడా ఉద్యమం చేసినాక మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఉండకముందకు అరుంధతీయ ఆది జాంబావ బంధు సేవా మండలి అని ఉండే. నీకు తెలుసో తెలియదు నువ్వు? అది పోయినాక కృష్ణన్న 30 ఏళ్ల క్రితం ఎంఆర్పిఎస్ తెచ్చినాక ఎంఆర్పిఎస్ ఈ మాదిగ జాతిలో కూడా కొంతమంది చీడపురుగులు ఉండి ఆయనకు పోటీగా ఎంఆర్పిఎస్ పెట్టిర్రు, ఆయనకు పోటీగా చేసిర్రు. అన్ని నడిమితలనే కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆది నుంచి అంతం వరకు ఆయనదే శ్రమ, ఆయనదే కీర్తి, ఆయనదే పోరాటం సాధించండి. ఇవాళ ఒక అభినవ మరి జాతుల కొరకు పోరాడిండి ఆయన. అంబేద్కర్ అనాలన్నా ఆది జాంబవంతుడు అనాలన్నా ఏమనాలన్నా ఏ పేరు పెట్టినా ఆయనకు తక్కువనే. ఇవాళ ఆయనకు భారత ప్రభుత్వం కూడా పద్మ అవార్డు ప్రకటించింది. గ్రేట్. రైట్. ఈ పద్మ అవార్డుల విషయానికి వస్తే పద్మ అవార్డులలో నిజంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఇచ్చిందా? మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకి ఇవ్వడం గౌరవిస్తూ ఉన్నాం. కానీ పద్మ అవార్డులలో కూడా నేను అంత పెద్ద అవార్డును నేను అనడం క్రిటిసైజ్ చేసినట్టు కాదు. నేను భారతదేశంలో ఒక పౌరుణ్ణి కాబట్టి చెప్తా ఉన్నా. అంత పెద్ద పద్మ పురస్కారాలు ఇస్తే ఒక చరిత్రకారులకు, ఒక సేవాభావం గల్లోళ్ళకు, ఇలా కొంతమంది ఇలా కార్పొరేట్లకు, సినిమా నటులకు కూడా ఇస్తారు. ఏందండి ఇస్తే ఏమైతే సినిమా నటులకి అంటే పద్మ అవార్డు అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? పద్మ అవార్డు అంటే ఏంది అంటే 300 ఇక్కడ ఏనో నేను చెప్తా. వాళ్ళు అలరిస్తున్నారు, ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఇక్కడేనో వాళ్ళకన్నా మన ఏపూరు సోమన్నకు చెప్తే ఇంకా 2 గజాలలో తెగురుతాడు, ఏ డూపు లేకుండా. అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలలో కవి కట్టి పాట పాడతాడు.